జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ చాలా అపురూపమైన వాడు. అతని పేరుకి ముందు ఒక చాలా పెద్ద గ్రేటెస్ట్ మెగాస్టార్ ఇండియన్ బాహుబలి ప్రభాస్ అని ఉంటుంది. ప్రభాస్ సీన్గా అతను చాలా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నప్పటికీ కూడా నటుడుగా చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా, చిన్న డైలాగ్ అయినా పెద్ద డైలాగ్ అయినా గన్ షాట్ లాగా పేల్చగలిగిన ఒక కెపాసిటీ ఉన్న యాక్టర్గా సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, తోటి నటీ నటులు తాలూకు అభినందనలు, మన్ననలు ఎంతో నిండుగా మెండుగా పొంది ఈరోజు సినిమా ఇండస్ట్రీలో చాలా తనదైన విజయ పదంలో నడుస్తూ ఈ రోజున మనతో పాటు ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం మన స్టూడియోకి వచ్చారు. మనం లెటర్స్ వెల్కమ్ హిమ్ విత్ బోత్ ది హ్యాండ్స్. వెల్కమ్ సార్. నమస్తే. వెల్కమ్. నేను ప్రభాస్ సీన్ అని పిలవను, నిన్ను కేవలం సీన్ అనే పిలుస్తా. ఎందుకంటే ఈ పాటికే నువ్వు ప్రభాస్ గురించి చెప్పి 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 అలసిపోయి ఉంటావు. అలసి సొలసిన నీ ప్రాణాన్ని మరింత కష్టపెట్టిన. ఎందుకంటే నీకు ఒక జీవితం ఉంది, నీకు ఒక ప్రయాస ఉంది, నీకు ఒక ప్రయాణం ఉంది. ఆ మజిలీలో ప్రభాస్ కూడా కలిశాడు. అంతే, అది ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ వాట్ ఐ మీన్. కానీ నువ్వు నటుడుగా సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి చాలామంది నటులు మంచి బూమింగ్గా ఉన్నారు. కమిడియన్స్ అందరు కూడా ఒకరు కాదు, బ్రహ్మానందం గారి దగ్గర నుంచి తీసుకుంటే ఏవిఎస్, తనికెళ్ళ భరణి అండ్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, ఏవిఎస్ గారు, బాబుమోహన్ గారు అందరూ భూమిలో ఉన్నారు. ఆ టైంలో నువ్వు ఇండస్ట్రీకి వచ్చి అసలు నిన్ను నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవడం కానీ, నీకు అవకాశాలు రావడం కానీ, అసలు అది తలుచుకుంటే నీకేమనిపిస్తుంది సీను? అంటే నేను ఏదో మన ఫేస్కి విలనో లేకపోతే ఇక ఏదో క్యారెక్టర్ ఆర్టిస్టు అట్లాగా వెళ్తాం అనుకున్నాం. కానీ ఇటు విలనిజంని కూడా కామెడీగా చేయగలిగే చిన్న ఒక బైఫర్కేషన్ ఉన్న క్యారెక్టర్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఓకే, ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే ఉన్న పరిచయాలు ఏదో ఒకటి మనం ట్రై చేసుకుంటాం. యూఆర్ నాట్ ట్రైన్డ్ ఫర్ ఇది పర్టికులర్గా దేనికి ప్రిపేర్ అయ్యి రాలేదు ఇక్కడికి. యాక్టర్ అవుదామని వచ్చాం కానీ ఏ కైండ్ ఆఫ్ యాక్టర్ అవుతాం నాకు తెలియదు. అవునా? నాకు తెలియదు. ఎందుకంటే మనకి ఏది ఒక ఇండస్ట్రీలో ఒకటి ఫిక్స్ అయితే దాన్ని పట్టుకొని మనం పైకి వెళ్ళాలనేది, ఆ ట్యాగ్ని పట్టుకుని వెళ్ళాలనేది నేను అనుకునేవాడిని. కానీ ఏం ఫిక్స్ అవుతానో నాకు తెలియదు. ఓకే, సో ఏ క్యారెక్టర్ మనకి ఇస్తారు, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా సెట్ అవుతామో మనకు తెలియదు. సో అప్పుడు బట్ అలాంటి అయోమయం నుంచి అవునండి నిన్ను నువ్వు వెతుక్కోవడం అంటే అమ్మో చాలా కష్టమైన ప్రక్రియ, క్లిష్టమైన ప్రక్రియ. అది ఎలా జరిగిందని? అది అంటే ఫస్ట్ విలన్ పక్కన కామెడీ చేస్తున్నప్పుడు మనకి ఉన్న టైమింగ్, పంచ్ డైలాగులు కూడా పంచులు పెడుతున్నప్పుడు డైరెక్ట్గా పంచ్ పెడితే మేబీ ఆ సీన్స్ ఉంటాయి, ఎడిటింగ్లో పోతాయి అని చిన్న భయం ఉండేది. సో నా ముందు నుంచి నాకు అదృష్టం ఏంటంటే హీరోతో పాటు వెకిలిగా ఛాలెంజ్ చేయడం, తర్వాత హీరోతో దెబ్బలు తినడం, ఆ ప్రక్రియలో జరిగే ఎంటర్టైన్మెంట్ని నేను ఎన్కాష్ చేసుకున్నాను. ఓకే, సో అది టిపికల్గా మనం చేయడం వల్ల దానికి హీరోస్ కూడా మన మీద అంత ఫోకస్ పెట్టకపోవడం కారణం ఏంటంటే మనం ఆ నా క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేస్తూ లాస్ట్లో సేమ్ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బెల్ట్తో కొడుతున్నప్పుడు గబ్బర్ సింగ్లో సింగర్ మీకు ఏం దెబ్బ తగులుతుందని అడిగారు. సార్ కొట్టండి సార్, మీరు కొట్టకపోతే ఎక్కడెళ్ళి నన్ను కొడతారు, ఇంత బిల్డప్ ఇచ్చి అంటే ఆ ఆడియన్స్కి ముందు రెచ్చగొట్టి తర్వాత అది సాటిస్ఫై చేసే ప్రక్రియలో నేను కొంచెం ఒక మెట్ ఎక్కానని నేను అనుకుంటాను. అదే హీరో క్యారెక్టర్ యాడ్ అవుతూ ఉంటుంది నీ క్యారెక్టర్. ఫైనల్గా అది ఎంటర్టైన్మెంటే కాబట్టి హీరో క్యారెక్టర్ని ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది పక్కకి. నువ్వు చేసిన క్యారెక్టర్ నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం అంటే నార్మల్గా ఎవరో ఒకరు మొట్టమొదటి నిన్ను ఒక చిన్న క్యారెక్టరు, 2 పంచ్ డైలాగులు ఏదో బిగినింగ్లో అలాగే కదా ఉంటాయి. ఎవరు నిన్ను మొట్టమొదట నోటీస్ చేశారు? ఈ బాగా చేస్తున్నాడే, ఇది డైలాగ్ టైమింగ్ బాగుంది, వీడికి మంచి క్యారెక్టర్ ఇస్తే మనకి సినిమాకి హెల్ప్ అవుతుంది అని నోటీస్ చేసిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ రాజమౌళి గారు అండి. ఓకే, రాజమౌళి గారు కలిసేటప్పుడు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు నేను ఆ ఫ్లోలో మేము మాట్లాడేస్తుంటాను. మధ్యలో బయట కాదు స్క్రీన్ మీద చెయ్యి, ఈ సొల్లు ఈ సోది అంతా బయట చేసేస్తారు కదా, స్క్రీన్ మీద చేయి ఉపయోగపడదు అనేవారు. ఎవరిస్తారు సార్ స్క్రీన్ మీద చేస్తానంటే అనేవాడు. సో ఫస్ట్ ఆయన నన్ను గుర్తించి అంటే మైండ్లో పెట్టుకొని రత్నం గారికి ఆ ట్రాక్ రాయమని చెప్పి విక్రమార్కుడిలో పెట్టడం వల్ల నాలో ఒక యాక్టర్ ఉన్నాడనేది ఆయన ద్వారా బయటకు వచ్చింది ప్రస్ఫుటంగా. బట్ రాజమౌళి గారి వరకు వెళ్ళాలంటే రాజమౌళి గారు విక్రమార్కుడికే పెద్ద డైరెక్టర్. అవునండి, రైట్. అక్కడి వరకు వెళ్ళడం అన్నది ఎలా జరిగిందని? అది ప్రయత్నమే సార్. డైలీ మనం ఇంకేంటంటే ఎవ్రీ డే మనం పేపర్ చదువుతున్నట్టు చదవడమే.
ఏదో ఒకరోజే న్యూస్ ఉంటుంది పెద్దది, బట్ ఎవ్రీడే విల్ సీ అవుతుంది. అట్లాగే రోజు ట్రై చేసుకుని హోప్ ఫర్ ద బెస్ట్. ఆ గాలిలో ఒక ఆశ ఉంటుంది కదా, ఏదో యాక్టర్ అవుదాం, దాంతోనే అలా గడుపుతూ చిన్నది చెరుగుది ఏ చిన్న వేషం వచ్చినా చేసుకుంటా అట్లా వెళ్తున్నప్పుడు మనలో రిఫైన్డ్ యాటిట్యూడ్ అనేది, రిఫైన్డ్ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గర తారసపడినప్పుడు మన ఎలివేషన్ అనేది విక్రమార్కుడు ద్వారా ఫస్ట్ టైం నాకు ఒక యాక్టర్గా గుర్తింపు వచ్చింది సినిమా సార్. ఓకే, రవితేజ్ గారి ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది కదా? రవితేజ గారు అయితే ఎంకరేజ్మెంట్ డెఫినెట్గా రవితేజ గారు ఇస్తా. అప్పుడు ఆయన రవితేజ గారికి నాకు ఉన్న ఇదేంటంటే హీఈస్ అ ప్యూర్, అంటే ఏది కూడా దాన్ని క్యారీ అవ్వడం ఉండదు. ఆ క్యారెక్టర్ ఏదంటే ఆ క్యారెక్టర్ వరకు చేసుకుని వెళ్ళిపోయే టైం పోయి ఆయన వెరీ ప్రాక్టికల్. ఓకే, ఎన్హాన్స్మెంట్ కానీ అసలు ఏది హైప్ మాట్లాడడం ఏది ఉండదు, న్యాచురల్ పిన్ టు పిన్ డైలాగు, పిన్ టు పిన్ మీరేం మాట్లాడితే దానికి సమాధానం చెప్పే ఇది. అదే రైటర్ రాసింది ఎంతవరకు అంతే. అదే షూటింగ్లో కూడా మనం సరదాగా లేదంటే ఆయన పని ఆయన చేసుకోవడం. అప్పుడు విక్రమార్కుడు ఫస్ట్ టైం డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆయన నంబర్ వేరే ఆయన తీసుకొని నాకు ఫోన్ చేసి రవితేజ గారు మాట్లాడతారట. నాతో రవితేజ గారు మాట్లాడతారు. నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు ఇరగ్గొట్టే హసీనా, అది ఎంత బాగా చేసావంటే నువ్వు వణుకుతున్నప్పుడు భలే చేసావు సీను, అసలు డబ్బింగ్ బాగా చెప్పు, బాగుంటుంది, చాలా బాగుంటుంది క్యారెక్టర్, నీకు మంచి పేరు వస్తాను. ఫస్ట్ టైం లైఫ్ ఎక్సైట్మెంట్లో ఒక హీరో అనే సినిమా చూసి డబ్బింగ్ ఆయన చెప్పిన తర్వాత ఇంక నా డబ్బింగ్ చెప్పలా, నీ సీన్ బ్రహ్మాండంగా ఉంది, నీ సీన్ బ్రహ్మాండంగా పండుతుందని చెప్పిన ఫస్ట్ హీరో ఆయన రవితేజ గారు. ఓకే, కానీ అలాంటి మాస్ హీరో రవితేజ అప్పటికే అతను చాలా పెద్ద హీరో, అంతే కదా, అప్పటికే ఒక పెద్ద స్టార్డంలోకి వచ్చేసాడు. ఆయన దగ్గర నుంచి ఫోన్ రావడం అన్నది అసలు ఆ క్షణాలు తలుచుకుంటే నీకేమనిపిస్తుంది ఇప్పుడు? అంటే అప్పుడు ఇక ఐ మీన్ ద స్కై క్లౌడ్ 9లో ఉన్నాను నేను. నాకు తెలియట్లేదు అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారు, నేనేం సమాధానం చెప్తున్నాను కూడా. అవును సార్ అంటే సార్ అంటే నేనేం చెప్తున్నాను అంటున్నారు ఆయన. చాలా బాగుంది, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, కొట్టేటప్పుడు ఆ వెనక నుంచి లేపుకెళ్ళిపోయారా అది భలే ఉంది సీన్. నేను అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను లేవేంటి అని బాడీ లాంగ్వేజ్ చేసావు, ఇదంతా భలే ఆయన చెప్తుందంతా ఇదే నాకు వినపట్ల, అంత క్లౌడ్ 9లో ఉన్నాను నేను. అదేలే. సో ఆయన ఏదో అంటే ఇప్పుడు విజువల్గా చూసుకుంటే ఆయన ఏదో అంటున్నట్టు ఉన్నది తప్ప నాకు అసలు ఏదో ఆయన నాకు ఫోన్ చేయడం ఏంటి, అసలు డబ్బింగ్ ఆయన చెప్పి నేను ఇంక డబ్బింగ్ అయితే చెప్పలేదు. ఆ జడ్జిమెంట్ కూడా ఆయన లాంటి వాడికి తెలుస్తుంది. అవును, ఎన్నో సినిమాలు చేశారు అప్పటికి కాబట్టి మంచి టెరిఫిక్ టైమింగ్ ఉన్నాడు. ఈ పక్కన ట్రాలీ సౌండ్లు అన్నీ ఉంటాయి మన పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు. ఇంకప్పుడు చూసి చెప్పారంటే అది నాకు ఆ తర్వాత దాని వాల్యూ తెలిసింది. ఓకే, అప్పటికి ఇంకా నువ్వు డబ్బింగ్ చెప్పలా? తను డబ్బింగ్ చెప్పిన తర్వాత నా సీన్ చూసి అప్పుడు ఆయన ఫోన్ చేసి మరీ చెప్పారు. ఓకే, అది నాకు బాగా ఇప్పటికీ నాకు ఆయన ఉంటే అంతకే అంత ఇష్టం. అదే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.